మార్కెట్లో పూలకు మంచి గిరాకీ ఉందని గుర్తించిన రైతులు నష్టాల నుంచి గట్టెక్కేందుకు బంతి, చామంతిని సాగు చేస్తున్నారు. కొన్నాళ్లు మంచి లాభాలే గడించినా ఈ ఏడాది మాత్రం విరులు, సిరులు కురిపించడం లేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఓవైపు, తెగుళ్లు మరోవైపు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. రంగురంగుతో ఆహ్లాదకరంగా కనువిందు చేయాల్సిన పూలు వాడిపోయి, మాడిపోయి అందవికారంగా మారాయి. పూలకు ఏ వైరస్ సోకిందో అంతు చిక్కక రైతులు తలలు పట్టుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, లాభాలు సాధించే అవకాశముండడంతో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రైతులు విస్తారంగా పూలు సాగు చేస్తున్నారు. 3 ఏళ్ల నుంచి బంతి, చామంతి వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మార్కెట్లకు పూలు సరఫరా చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గతేడాది వరకు వ్యాపారం బాగానే ఉన్నా ఈ ఏడాది మాత్రం పూల సాగు కలిసి రావటం లేదు. వాతావరణం అనుకూలించకపోవడం, అధిక వర్షాలు కురవడంతో ఆ ప్రభావం పూల సాగుపై పడింది. దీనికి తోడు తెగుళ్ల బెడద రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2-3 చెట్లు మాడిపోయాయని వదిలేస్తే మిగతా వాటికి వ్యాపించి పంట మొత్తం పాడైపోయి దిగుబడి బాగా పడిపోయింది. రంగురంగులతో చూడముచ్చటగా ఆకర్షించాల్సిన పూలు ఇదిగో ఇలా వాడిపోయి మాడిపోయాయి. పండుగలు దగ్గర పడుతున్నా ఆశించిన స్థాయిలో పూలకు ధర పలక్కపోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. 3 సంవత్సరాల మటు చేస్తున్నాం. ఇప్పుడు రాలేదు. ఈ సంవత్సరం వచ్చింది. ఇది పురుగు, పుచ్చు, తెగులు గట్రా ఈ పువ్వులు మాడిపోతున్నాయి. కానీ శుభ్రంగా ఈ మాడిపోయిన వాటిని మనం పారేసుకుంటాం కోసేసి. ఆ పువ్వు దాన్ని ఉంటే ఉండదు కూడా పోతుంది. మొత్తం చేసినంతా కోస్తే 20 కేజీలు కూడా అవదండి. మళ్ళీ తడితే పని చేయదు. తడితే తీసుకోరు. రేట్లు కూడా లేవు. పెట్టుబడులు బాగా అయిపోతుందండి. కోత కోసేపాటికి 20,000 దాటిపోద్దండి. తోట బాగానే ఉన్నట్టుంటుంది. మళ్ళీ మొగ్గ అంతా మాడిపోవటం, వైరస్ వచ్చేసినట్టు చనిపోవడం జరుగుతుందండి. అలాగే మేము మంచి పువ్వు కోసుకోవడం, ఉన్నది పాడేయటం. అలాగే ఈ సంవత్సరం అంతా నష్టమేనండి. రేట్ అయితే అసలు లేదండి. 30 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు. అంటే అసలు 40 రూపాయలు, 50 రూపాయలైనా వస్తే మాకు కేజీకి గిట్టుబాటు అవుద్దండి. రైతులకి ఈ సంవత్సరం ఏమి లేదండి, గిట్టుబాటు అయితే లేదండి. పూల తోటల మీద చాలా నష్టమేనండి. ఈ సంవత్సరం అంతా నష్టమే. కడియం నర్సరీ నుంచి ఆర్డర్లపై నారు తెచ్చుకుని పూల తోటలు సాగు చేస్తుంటారు. నారు దశలో బాగానే ఉన్నా మొగ్గ దశకొచ్చేసరికి ఏ తెగులు సోకుతుందో తెలియడం లేదు. వైరస్ కారణంగా మొక్కలు మాడిపోవడంతో చేసేదేమీ లేక వాటిని దున్నేసి ఇతర పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నారండి కడుపులంక నుండి మేము ఆర్డర్ ద్వారా పంపిస్తారండి. 20 రోజులకి ఇస్తారో 25 రోజులకి ఇస్తారో కూడా తెలియదండి. నారు పంపించేస్తారండి. ఇక్కడ వచ్చాక మొక్కలు చాలా మటుకు చచ్చిపోతాయండి. మళ్ళీ మేము మన ఈతలకి మళ్ళీ డబ్బులు ఫోన్పే చేస్తే మళ్ళీ నారు పంపిస్తారండి. మేము వేసాక ప్రస్తుతానికైతే బాగానే ఉంటుందండి. మళ్ళీ పూలు పూతకొచ్చేపాటికి తేడా వచ్చేద్దండి. గిట్టుబాటు అయితే ఏముండదండి. ఎవరు చెప్తాక ఎవరు లేరండి. దీనికి ఎరువులు కొట్టుకాడికి ఇలా ఉందంటే దాన్ని బట్టి మాకు మందులు ఇస్తారండి డబ్బులు తీసుకుని. ఆ రకం చేసామండి. చామంతి తోట శుభ్రంగా పాడైపోయిందండి. ఏమీ లేదు, తెలియట్లేదండి. ఏదో తెగులు మరి ఏమైందో తెలియట్లేదండి. మాకు అది ఏమి పోయింది, శుభ్రంగా పోయిందండి. పంట ఏం రాలేదు. ఇప్పుడు మళ్ళీ దున్నేసి మళ్ళీ వేసుకుందాం అనుకుంటున్నామండి. దేనికి మట్టుకండి 1,50,000 దాకా అయిపోయిందండి. కరెక్ట్గా నారుకే కొట్టానండి 90,000. ఇది కనుమ ఖర్చులన్నీ 80,000 వేసుకోండి. 1,50,000, 1,60,000 అండి. 10 రూపాయలు కూడా ఇప్పుడు సంపాదించండి దీని మీద. ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించి పూల సాగులో తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఇచ్చి నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చూపాలని రైతులు కోరుతున్నారు.